నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు హోలీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ ఎంపీ కార్యాలయం వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హోలీ పండుగ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ అందరూ కలిసిమెలిసి జరుపుకునే పండుగ హోలీ పండుగ అని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని, సమాజమంతా కలిసిమెలిసి ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రతిసారి ప్రదర్శించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఏ కష్టాలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ హోలీ పండుగ నిర్వహించాలని చెప్పి, హోలీ పండుగ తర్వాత ప్రతిసారి చూస్తున్నాం స్నానాల కోసం చెరువులకు గాని ఇతర నదులలో చేసేటప్పుడు దయచేసి ఓటు అంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. గాలి నీరు నిప్పుతోని మజా అయ్యేది అవి పవిత్రమైనవి. ప్రతిసారి హోలీ పండుగ తర్వాత ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. ప్రతిసారి ఏదో ఒక ప్రాంతంలో స్నానానికి పోయే ఏదో ఒక ప్రమాదాలు గురవుతాయి. కాబట్టి మంచి పండుగ, సంతోషకరమైన వాతావరణం జరుపుకునే పండుగ, అందరు కలిసిమెలిసి జరుపుకునే పండుగ కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి హిందూ బంధువులందరూ కూడా హోలీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి వాతావరణంలో పండుగ నిర్వహించుకుందాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, అనేక సమస్యలతో తలెత్తుతున్నారు. పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల, పాలకుల యొక్క అహంకార ధోరణి వల్ల, పాలకులు ఆడుతున్న అబద్ధాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీ గుణపడ చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీని ప్రజలు గుర్తించారు కాబట్టి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రజలు విజయం చేకూర్చిపెట్టారు. మా కార్యకర్తలు కష్టపడి పనిచేసి మోడీ గారి ఒక చరిష్మా. కానీ రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి, సమాజం అంతా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ప్రజలందరూ కష్టాలు తొలగిపోవాలని చెప్పి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, ప్రశాంతమైన వాతావరణం జీవితం గడవాలని చెప్పి అటువంటి ఆలోచనలు, అటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఆ తల్లి అమ్మవారు అందరికి కల్పించాలని చెప్పి ఆ తల్లిని వేడుకుంటూ, మరొకసారి అందరూ కూడా హిందూ బంధువులు అందరూ కూడా హోలీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.